ఈ అంశం రసరమయంగా సాగిందని మీ కరతాళ ధ్వనుల ద్వారా తెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి గురు శైలజ ప్రసాద్ గారి సంస్థ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించింది. అందులో కొన్ని విషయాలు. గురు శైలజ ప్రసాద్ గారు 2002లో కూచిపూడి నృత్యోత్సవంలో పాల్గొన్నారు. ఇంకా ఆమె బ్యాలెట్ అయినటువంటి త్రిభువన శక్తికి యూరోపియన్ తెలుగు అసోసియేషన్ నుండి ఈటా అవార్డు లభించింది. 2005లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా నృత్యానికి ఆమె చేసిన కృషికి లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ వారు ఆమెకు ఘన సన్మానం చేశారు. ఆమె నృత్య బ్యాలే అయినటువంటి తెలుగు వైభవం 2005లో దుబాయ్, అబుదాబి ఇంకా షార్జాలలో ప్రదర్శించబడింది. అది చాలా గొప్ప ఆదరణ పొందింది. 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు సదస్సులో గురు శైలజ ప్రసాద్ గారు తన విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ఆమెకు 2016లో నిశుంభిత జ్ఞానపీఠం ద్వారా నాట్య విద్యాధరి అనే బిరుదు లభించింది. అలాగే మెగాసిటీ కళావేదిక 2019లో ఉగాది ఎక్సలెన్సీ అవార్డుతో ఆవిడను ఘనంగా సత్కరించింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా సాంస్కృతిక శాఖ వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో బర్మింగ్హామ్ యూకే ఇంకా న్యూయార్కులో నిర్వహించినటువంటి అన్నమయ్య 600వ జయంతి వేడుకల్లో గురు శైలజా ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది. శైలజా ప్రసాద్ గారు కూచిపూడి నృత్యోత్సవంలో పాల్గొన్నారు. ఆమె త్రిభువన శక్తి బ్యాలేను యూరోపియన్ తెలుగు అసోసియేషన్ నుండి 2022లో ప్రదర్శించి ఈటా అవార్డును అందుకున్నారు. శ్రీమతి శైలజా ప్రసాద్ గారు సృజనోత్సవ్ 2023 సందర్భంగా భారతీయ సంస్కృతి నృత్యానికి చేసిన కృషికి గుర్తింపుగా శైలజా ప్రసాద్ గారికి 2023లో నృత్య శిఖర తరువాత నృత్య రత్న అవార్డును స్వరమహతి కళా పరిషత్ అందించింది. 2024లో విశాఖపట్టణంలో జరిగినటువంటి సత్యభామ యువ నృత్యోత్సవంలో కూచిపూడి నృత్యానికి ఆమె చేసిన కృషికి సత్యభామ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం లభించింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వారు నాదనీరాజనలో ఆమె వివిధ సందర్భాలలో డ్యాన్స్ బ్యాలేస్ని ప్రదర్శించారు. ఈ సంస్థ విద్యార్థులు భారతదేశం అంతటా వివిధ సందర్భాలలో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. వివిధ సంస్థలు నిర్వహించిన వివిధ పోటీలలో పాల్గొన్నారు. అనేక బహుమతులు గెలుచుకున్నారు. శారదా నృత్య నికేతన్ విద్యార్థులు ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ, సూరజ్ కుండ్, హర్యానా, డెహ్రాడూన్, చెన్నై ఇలాంటి ప్రదేశాలలో వివిధ సందర్భాలలో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. శ్రీమతి శైలజా ప్రసాద్ గారు తన విద్యార్థులతో కలిసి చిదంబరంలో జరిగిన జాతీయ నృత్యోత్సవంలో పాల్గొని హైదరాబాదులోని జేఎన్టీయూలో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ నిర్వహణ సదస్సుకు సంబంధించి జరిగినటువంటి కార్యక్రమంలో పర్యావరణ అవగాహనపై నృత్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. స్మృతి మరియు సిరిమ శారదా నృత్య నికేతన్ యొక్క బహుళ సమూహ ప్రదర్శనలలో పాల్గొన్నారు. శ్రీమతి శైలజా ప్రసాద్ గారు స్మృతి మరియు సిరిమ నృత్య రూపంలోని ప్రతి అంశంలోనూ పరిపూర్ణత సాధించడానికి ఎంతో సహాయం చేస్తున్నారు.